అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే దశ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇక దశ అని చెప్పాను, కానీ దశ ప్లస్ అంతర్దశ కూడా అలానే ఉంటాయండి. ఫలితాలు వచ్చేసి మనం లోపలికి డీటెయిల్ డిస్కస్ చేద్దామని వచ్చేసి చూడండి సార్. ఫస్ట్ ఇక్కడ ఇది దశ అనమాట. నక్షత్ర అధిపతి ఇది దశ. కేతు దశ, శుక్ర దశ, సూర్య దశ, చంద్రు దశ, కుజుడు దశ, రాహువు, గురువు, శని, బుధుడు, ఇట్లా దశలు ఉన్నాయి. అప్పుడు 9 గ్రహాలకు 9 దశలు ఉంటాయి సార్. ఇట్లా ఒక్కో సంవత్సరం ఉన్నాయి. మొత్తం కలిపితే 120 ఇయర్స్ అనమాట. జ్యోతిష ప్రకారము ఒక మనిషికి 120 ఇయర్స్ వరకే ఉందన్నమాట. మన పరాశర మహర్షి వారు వచ్చేసి 120 ఇయర్స్ వరకు మాత్రం వాళ్ళు దాన్ని క్యాల్కులేట్ పెట్టారనమాట, గణించి పెట్టారు. ఇప్పుడు మనకు ఈ నక్షత్రం ఉంటుంది కదా సార్, అశ్విని నక్షత్రము, ముఖ, మూల ఎవరైతే పుడతారో ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళకు కేతు దశ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం పుట్టిన వాళ్ళకి ఫస్ట్ శుక్రదశ స్టార్ట్ అవుతుంది. తర్వాత కృతిక, ఉత్తరాషాఢ ఉండే వాళ్ళకి సూర్యదశ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే రోహిణి, అస్త, శ్రవణం పుట్టిన వాళ్ళకి చంద్రు స్టార్ట్ అవుతారు సార్. మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి కుజుడు దశ స్టార్ట్ అవుతుంది పుట్టంగానే అండి. తర్వాత నక్షత్రం మారుతుంది కదా, అది మళ్ళీ మారుతుంది అనమాట. మళ్ళీ దీన్ని మనం డివైడ్ 4 వేసుకోవాలి ఎన్ని స్టార్ట్ అవుతుందని. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతవిషము, రాహు నక్షత్రం అనమాట. వాళ్ళు అప్పట్లో స్టార్ట్ అవుతుంది దశ. మనకు స్టార్టింగ్ లో రాహు స్టార్ట్ అవుతుంది. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వచ్చేసి గురుదశ అవుతుందండి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర అంటే శని దశ అవుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనేది బుధ దశ స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి వచ్చేసి ఫస్ట్ దశలో. సో ఇవి వాళ్ళు ఎట్లా అమ్మచ్చు మనకు తెలియదు కదండి, కానీ దీన్ని మన లాజిక్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు సార్, కేతు తర్వాత శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు తర్వాత సూర్యుడు ఉన్నాడు, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, తర్వాత రాహువు, గురువు, శని, బుధుడు. ఎందుకు ఈ ఆర్డర్ లో అందరికి స్టార్ట్ అవుతాయండి. అయిపోతాను బుధుడు, మళ్ళీ ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుందండి, కేతు స్టార్ట్ అవుతుంది. కేతు అయిపోతాను శుక్రుడు, శుక్రుడు అయిపోతాను చంద్రుడు. అందుకే మిమ్మల్ని ఎవరైనా సరే జ్యోతిష పండితులు ఏం చెప్తారంటే ఫస్ట్ మీ యొక్క రాశి నక్షత్రం అడుగుతారండి. ఓకేనండి. రాశి అడిగిపోతే రాశి తెలిస్తే మీ యొక్క లక్షణాలు వచ్చేసి తెలుసుకుంటారండి ఫస్ట్. తర్వాత నక్షత్రం చెప్పంగానే వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఆరుద్ర అనుకోండి, మిమ్మల్ని చూడంగానే తెలుసు ఎంత 30 ఏళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఆరుద్ర అనే నక్షత్రం తెలియంగానే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓ రాహు దశ ఎంత, రాహు 18 ఇయర్స్ పోతుంది, నా పాదం అడుగుతారు. దాంట్లో బై 4 వేసుకోండి. ఒకటో పాదం అయితే ఎట్లా ఉన్నట్టుగా, పాదం అయితే బై 4 వేసుకుంటే ఎట్లా వస్తుందండి వచ్చేసి 4, 8, 4, 4, 16 అట్లా. అప్పుడు 4 ఇయర్స్ అనమాట. వాళ్ళు లెక్కేసుకుంటాం, ఓ ఇతనికి వచ్చేసి ఇప్పుడు రాహు దశ అయిపోయింది, ఇప్పుడు గురు దశ జరుగుతుంది అంటారండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నక్షత్రం తెలుసుకోగానే గురు సంబంధించిన లక్షణాలు, గురు సంబంధించిన కారకత్వాలు మనకు వాళ్ళు చెప్తారనమాట. ఇలా జరిగిందండి మీకు గురువులో అని చెప్తారండి. అవును బలి గురువు గారు బలి చెప్పారు, ఎలా చెప్పారు అంటామండి. సో అదనమాట. సో నక్షత్రం తెలిస్తే ఈ యొక్క ఆర్డర్ మనం గుర్తుపెట్టుకుంటే మనం రఫ్ గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ యొక్క వ్యక్తికి ఇప్పుడు ఏ దశ జరుగుతా ఉంది అనేట్టుగా అర్థం అండి. ఓకేనండి. ఏ నక్షత్రమైనా సరే ఫస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సపోజ్ ఒక వ్యక్తి భరణి అనుకోండి, సరే కృతిక నక్షత్రం అనుకోండి, కృతిక గాని, ఉత్తర గాని, ఉత్తరాషాఢ సూర్యదశ స్టార్ట్ అవుతుంది. అది చిన్న అయిపోతుంది కదండి అతనికి. తర్వాత సూర్యదశ స్టార్ట్ అవుతుంది, చంద్రదశ స్టార్ట్ అవుతుంది, కుజుడు అయిపోతుంది. మొత్తం కలిపి ఎంత అవుతుంది, 10, 16, 23 అయిపోతుంది. నెక్స్ట్ టైం వాళ్ళకి రాహు స్టార్ట్ అవుతుంది. అతను చూడంగానే 25 ఏళ్ళు ఉంది అనుకోండి, చెప్తాం మీకు చాలా కష్టాలు ఉన్నాయి కదండి, మీ జీవితం లేదు అనుకున్నట్టు జరగదంటే ఎస్ అని చెప్తారు వచ్చేసి. అలా ఇది ఒక లాజిక్ అండి. సో నక్షత్రం తెలియగానే మనకు దశ అంత దశ మనం చూసుకోవాలన్నమాట ఏం జరుగుతుంది అనేసి. అదనమాట. ఓకే అండి. దీని తర్వాత చూడండి, ఇట్లా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రం ఇలా దీన్ని డివైడ్ చేస్తారు. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందండి. మన పాయింట్ కొద్దిగా చామండి వచ్చేసి చూడండి సార్. ఫస్ట్ మనం ఇక్కడ సూర్యుడి నుంచే తీసుకుందాం. మనం ఇక్కడ కేతు, శుక్రుడు ఇచ్చిన నక్షత్ర ప్రకారంగా మనం ఇక్కడ సూర్యుడి నుంచే తీసుకుందాం అర్థమయ్యే విధంగా అండి. ఓకే అండి. సో ఫస్ట్ చూడండి సార్, ఇది సింపుల్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి. సో మీరు చూసుంటారు అనమాట. అంటే సూర్యోదశ నుంచి మనం చెప్పబోతున్నాం, లాజిక్ గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, సూర్యుడు వచ్చేసి నిరంతరంగా వెలుతురు వచ్చే నక్షత్ర గ్రహం కాబట్టి సూర్యుని యొక్క అంతర్దశలో మన జీవితంలో వెలుగు వచ్చినట్టు మరియు ప్రకాశవంతంగా ఉంటుంది అన్నమాట అర్థం అనమాట. అంటే సూర్యుడి నుంచి వస్తుంది కదా సార్ వెలుతురు వచ్చేసి, అది సూర్యుడి దగ్గర ఉంటుంది కాబట్టి సూర్యదశ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో ఆ 6 ఇయర్స్ వాళ్ళు చాలా బాగుంటారు అనేట్టుగా అర్థం అండి. ఎవరికైనా సరే సార్ సూర్య దశ కానీ అంతర్దశ కానీ జరిగితే మీరు సొసైటీలో ప్రతి వాళ్ళకి మీరు తెలుస్తారండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, సూర్యుకి సంబంధించిన కారకత్వంలో నేము, ఫేము సొసైటీలో 10 మందికి తెలుస్తుంది. మీకు మంచి జరిగినా సరే చెడు జరిగినా సరే సూర్యదశలో అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే వెలుతురు ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీనికి ఆపోజిట్ ఏంటి సార్ అంటే శని తీసుకోండి సార్. శనికి వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది కదండి, లాస్ట్ గ్రహం కదండి ఉండేది. నవగ్రహాలలోనే జ్యోతిష్ ప్రకారం తీసుకున్న నవగ్రహాలను శని గ్రహం లాస్ట్. ఇది 19 ఏళ్ళు జరుగుతుంది అనమాట. అంటే మీరు ఎంత కష్టపడినా కూడా బయటికి తెలియదండి, మనకి దీనికి వెలుగులోకి రాలేము. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటే ముందు ఉండేది ఎవరండి, బుధుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడండి. వెనకాల ఉండేది ఎవరండి, ప్రొడ్యూసర్ శని కాబట్టి అండి. సో శని దశలో శని కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది అనమాట ఆ శని దశ జరిగితే మనము.
అదే డైరెక్టర్ చూడండి, బుధుడి దశ రాహు జరిగితే ముందుకు వస్తారు వాళ్ళు. అట్లా ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి లాజిక్ గా. ఈ సూర్యదశను చంద్రదశను వెలుదిరిచే గ్రహాలు కాబట్టి ఈ 6 ఇయర్స్ ఈ యొక్క 10 ఇయర్స్ అందరికీ చాలా బాగుంటుంది సార్, ఎవరికైనా సరే అనమాట. చంద్రుడు కూడా అదే కాన్సెప్టే మనకు. సూర్యుడి నుంచి వచ్చి వెళ్తున్న చంద్రుడి పైన పడుతుంది కాబట్టి దశ అంతర్దశ జరిగినప్పుడు మనకు మనం జరిగే ప్రతి విషయం ఏదైనా సరే, మంచిదైనా సరే చెడు అయినా సరే 10 మందికి తెలుస్తున్న దాంట్లో సందేహం అనేది లేదనమాట. తర్వాత కుజుడు వస్తారు చూడండి సార్. కుజుడు ఏమవుతుందంటే ఫైర్ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ యొక్క కుజుడు దగ్గర చూడండి, ఈ శుక్రుడు చూడండి సార్. ఫస్ట్ దీంట్లో మనం చాలా లగ్జరీగా బతికింటాం అనమాట. శుక్రుడు దశ ఎవరికైనా స్టార్ట్ అయినప్పుడు అవ్వలేదు అనుకోండి, ఏం చేయలేము సార్. వచ్చేసి ఈ యొక్క సూర్య దశలోను చంద్ర దశలోను మనం అందరికీ తెలుస్తాం కదా సార్. వచ్చేసి వెలుతురులో ఉన్నామంటే మన ఊర్లో 10 మందికి తెలుసు. అప్పుడు చాలా మందికి తెలియడం వల్ల కుజుడు మనకు కోపం తెప్పిస్తాడు. చూడు సార్, కుజ దశలో ఎప్పుడు తన కోపమే తన శత్రువు ఉంటాం కదండి. అదే అనమాట కుజ దశ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే కాతత పురుష ప్రకారము మేషరాశికి అధిపతి కుజుడే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడే కాబట్టి 1-8 సంబంధం కాబట్టి, ఒకటంటే లగ్నాధిపతి, 8 అంటే అష్టమాధిపతి. సో తన కోపం తనమే వచ్చి శత్రులా ఫీల్ అవుతాడు సార్. సో అప్పుడు తన కోపమే తన శత్రువు అనేది కుజుడు అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే కుజుడు వచ్చేసి స్పీడ్ గా జరిగినా కూడా కొంచెం మనం అవమానం అయితే ఖచ్చితంగా పడతాం. మన కోపం వల్లనే మనము చాలా మంది దూరం చేసుకుంటాం అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు బాగా ఫేమ్ అయిపోయాయి కదా సార్ 10+16 ఏళ్ళు. ఈ కుజులు ఏం చేస్తాడు, కొన్ని రోజులు తగ్గిస్తాడు అనమాట. చాలా కోపం మీద మనం శత్రువులను చాలా మంది ఏర్పరచుకుంటాము అనేట్టుగా అర్థం అండి కుజులు. ఎందుకంటే కుజుడు యుద్ధ గ్రహం కదండి. అందరి ముందు మనము గొడవకు పోతాం అనమాట. అది అక్కడ జరుగుతుంది. ఈ గొడవ జరిగిన తర్వాత రాహులు ఏం జరుగుతుందంటే మనకి నచ్చినట్టు ఏమి జరగదు సార్. రాహు దశలో చూడండి, ఇక్కడ హ్యాపీగా ఉంటాం. సూర్యులో కానీ సూర్యదశలో కానీ చంద్రుల్లో కానీ కుజులు హ్యాపీగా ఉంటామండి 23 ఇయర్స్. కానీ రాహు ఎంటర్ అవ్వగానే మన సీన్ రివర్స్ అయిపోతుందండి. ఎవరికైనా చూడండి, రాహు ఎంటర్ అవ్వదంటే కుజుల దశ అనుభవించాలి చెప్పండి. కుజుల దశ నుంచి రాహు వచ్చేటప్పుడు మనకి ఏది నచ్చినట్టు జరగదు, అన్ని ఆపోజిట్ అయిపోతాయి. ప్రతిదీ లేట్ జరుగుతుంది, అనుకుంది ఏది జరగదు, నిరాశ చెందిపోతాము, హై లెవెల్ వెళ్ళిపోతాం సార్ వచ్చేసి. ఎందుకంటే ఈ యొక్క చూసిన తర్వాత మనము అంతేలేని మనం పైకి వెళ్ళిపోవచ్చు అనుకుంటామండి. వెలుతురు అంతగా ఉంటుంది అనమాట. అన్ని మంచి విషయాలు జరిగింటాయి. కానీ రాహు వచ్చేసరికి నాన్న నువ్వు ఉండాల్సింది కింద కాదు ఇంకా 2 పైన అని చెప్పి గాల్లో ఎగరేసి కింద వేస్తారండి. అది రాహు అనమాట. సో రాహులు మనకు ఏది ఆశపడింది అస్సలు జరగదండి. రాహులు మనం ఆశపడతాం అనమాట. ఏ దానికోసం ఎక్కువ నువ్వు ఆశపడతావు అది జరగదండి సార్. సింపుల్ గా చెప్పాల్సింది సార్. రాహులో సింగిల్ పాయింట్, మనం ఏ దానికోసం ఎక్కువ ఆశపడతావో అది జరగదండి రాహులు. అదనమాట. ఈ రాహు 18 ఇయర్స్ చాలా కష్టపడతామండి. ఈ యొక్క సూర్య దశలో కానీ చంద్రుల్లో కానీ కష్టపడిన ఫలితాలన్నిటి మనం రాహువులో చేసి భయపడిపోతాం. మనకి ఎవరు దీంట్లో సపోర్ట్ రారు సార్. రాహు అంటే గుర్తుపెట్టుకోండి సార్. వచ్చేసి రాహువులో మనకి ఎవరు సపోర్ట్ చేయరనమాట. రాహు దశలో ఈ 18 ఇయర్స్ మనం చాలా కష్టపడతా ఉంటాం. ఏది అనుకున్నది జరగదు, నచ్చిండేది జరగదు, విరక్తిగా ఉంటుంది సార్. మంచి జరిగినా కూడా మనం రాహుల దశలో మనం వద్దాం ఏం జరగలే అంటాం అనమాట. కానీ మంచి జరిగింటుంది కానీ దాన్ని మనం గ్రహించలేము. అది రాహు దశ. తర్వాత చూడండి, రాహు తర్వాత గురువు జరుగుతుందండి సార్. వచ్చేసి ఈ గురువులో రాహులో మనకు నచ్చినట్టు ఏది జరగలేదు కాబట్టి గురువులో మనకు అన్ని మనకు నచ్చినట్టే జరుగుతాయి సార్. గురువులో మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఈ గురు దశలో మనకు గురువు కారకత ఏం చెప్పండి సార్, పేరు మనకు వచ్చే పేరు కానీ, కీర్తి కానీ, ప్రతిష్ట కానీ, లిక్విడ్ ఫ్లో కానీ, క్యాష్ కానీ, గోల్డ్ కానీ, సొసైటీలో గుర్తింపు, నేము, ఫేము అన్ని వస్తాయి సార్. మనకు గురువులో మాత్రము హ్యాపీగా ఉంటామండి. అన్ని పాజిటివ్ గా ఆలోచిస్తాం. ఆల్ ఈజ్ పాజిటివ్, ఆల్ ఈజ్ వెల్ అంటాం కదండి. ఆల్ ఈజ్ వెల్ అనే గ్రహం ఏదంటే గురువు అనమాట. గుర్తుపెట్టుకోండి సార్. వచ్చేసి అదనమాట. సో గురు దశలో చాలా బాగుంటుంది సార్. రాహు అయిపోయిన తర్వాత గురువులో చాలా బాగుంటుంది 16 ఇయర్స్. మళ్ళీ ఏం జరుగుతుంది గురువు అయిపోయిన తర్వాత అంటే శని జరుగుతాడండి. గురువులో మనం వచ్చేసి చాలా గౌరవంగా బతికింటాం సార్. గౌరవంగా ఓనర్ లాగా ఉంటాం. అంటే లోపల లేకన్నా కూడా బయటికి మాత్రం చాలా గౌరవంగా ఉంటామండి. ఈ శని వచ్చేలా ఏం జరుగుతుంది, మనకు లోపల ఉన్నటువంటి ఓపెన్ చేస్తుంది సార్. అంటే గ్రౌండ్ రియాలిటీ తీసుకొస్తుంది. సపోజ్ గురువు అనే గ్రహం వచ్చేసి మన జోబీలో 100 రూపాయలు లేకోకుండా 100 రూపాయలు ఉన్నట్టు బయటకు నటించిన అధిక డబ్బులతో తీస్తా అంటారు కదా. చూసింటారు కొంతమంది అండి. గురుదశ గౌరవం కోసము పర్సు తీస్తారు. ఉంది నేను ఇస్తాను ఉన్నాను అంటారండి వచ్చేసి. కానీ గురుదశ అలా ఉంటుంది. గౌరవం కోసం వచ్చేసి తీస్తారు కానీ తెలియదు. వీళ్ళు పర్సు తీసే లోపల వచ్చేసి ఇంకో డబ్బులు ఇస్తారండి. గౌరవం కాపాడుతుంది. ఓకేనా సార్. గురుదశలో గౌరవం మీరు కాపాడుకుంటారనమాట. కానీ శని అలా కాదండి. శని దశలో అదే గౌరవం ఉండాలని ఫాలో చేస్తాము. శని దశలో డబ్బులు తీస్తాను పర్సులు నా దగ్గర ఉందంటే వాళ్ళు ఇవ్వమంటారండి శని దశలో. అప్పుడు ఇవ్వమన్నప్పుడు మనం అక్కడ డబ్బులు లేదని చెప్తాము, మనం అక్కడ అవమానపడతామండి. అప్పుడు మనకి గ్రౌండ్ రియాలిటీ తెలిసి వస్తుంది. మనం ఎందుకు గౌరవంగా మాటలు చెప్పాలి, ఎందుకు గౌరవంగా చెప్పాలనేసి శనిలో మనకు గ్రౌండ్ రియాలిటీ తెలిసి వస్తుంది. నేను ఇంతే, శని అంటే ఇంతే అండి. తెలుసుకొని డ్రైనేజ్ సిస్టమ్ అండి. ఓపెన్ చేస్తే డ్రైనేజ్ సిస్టమ్ లో లోపల చేయబెట్టి ఇది మంచిదే కాదా అని తెలుసుకునేది శని గ్రహం అండి. ఓకే అండి, అదే అనమాట. అప్పుడు మన శనిలో మనకు విలువ తెలియజేస్తాడు. మన జోబీలో ఉంటేనే చెప్పు డబ్బులు ఉన్నాయని, లేదంటే లేదని చెప్పమంటాడు శని అనేది. అట్లా అనమాట.
గురువు అట్లా కాదు, గౌరవంగా చెప్తారండి, పర్సెంట్లో పెట్టచ్చు అంటారు. కానీ శని నా దగ్గర డబ్బులే లేవు, ₹1 లేదు, తీస్తే తీసి లేదంటే లేదంటారండి. అలా ఉంటాయన్నమాట లక్షణాలు వచ్చేసి శనిలో. సో శనిలో మనకైతే ఏ పని చేసినా అన్ని స్లోగా జరుగుతాయి సార్. శని దశ స్టార్ట్ అవ్వగానే గురువులో మనం ఓనర్ గా ఉంటే శనిలో మనం క్లియర్ అయిపోతా ఉంటాం, పైనుంచి కింద పడిపోయినట్టుగా ఫీల్ అవుతుంటాం, మనం తెలుసుకుంటాం ఓనర్ యొక్క వాల్యూ, మనం గురువులో గౌరవంగా ఉంటాం. శనిలో క్లియర్ లేబర్స్ ఉంటాం కదా, మెయిన్ గా లేబర్స్ యొక్క విలువ మనకు తెలిసి వస్తుందండి. మనం లేబర్ గా మారి మన పని మనమే చేసుకొని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని నిజము వాస్తవము, ఎవరు మోసం చేస్తారు, ఎవరు మోసం అన్ని తెలుసుకుంటామండి. అప్పుడు శని దశ మనకు లో లెవెల్ నుంచి మళ్ళీ మనకు హై లెవెల్ గ్రోత్ వస్తుంది సార్, ఎవరికైనా శని దశలో పుట్టిన తర్వాత. చూడండి, శని యొక్క దశ మొత్తం ఉంది, మనం బ్యాక్గ్రౌండ్ లో ఉంటామండి. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుతురంతాను శని గ్రహానికి చాలా లేట్ గా వస్తుంది కదా సార్, లాస్ట్ గ్రహం కదా. అప్పుడు మనం శని యొక్క దశలో మీరు ఎంత కష్టపడినా, మీరు పైకి కష్టపడినా కూడా మీకు లాభాలు వస్తాయి, కానీ మీకు పేరు గుర్తింపు సొసైటీలు రావండి. లేట్, మీరు చాలా మందికి తెలియరు. అట్లుంటుందండి వచ్చేసి. మీరు ఎంత కోటీశ్వరం సంపాదించుకున్న శని దశలో బయటికి తెలియడం చాలా కష్టం అండి. కానీ సూర్య దశలో చూడండి, మీ దగ్గర ₹1,00,000 చాలండి, ఊరందరికీ తెలుస్తుందండి. అది అనమాట. దీనికి నీకు నేమ్ కావాలా, ఫేమ్ కావాలంటే సూర్యదశ జరగాలండి. ఎవరికైనా సరే బాగా పబ్లిక్ లో ఫేమ్ కావాలంటే సూర్యదశ కానీ, సూర్య అంతర్దశ కానీ, చంద్రుడు కానీ జరగాలండి. లేదు సార్ నేను బాగా డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు మాత్రం శని దశ కానీ జరిగితే వాళ్ళకి తెలిసింది మాత్రం వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు సార్ శనిలో మాత్రం. సో అదేనమాట. తర్వాత ఏం సార్, లాస్ట్ బుధుడు అనమాట. శని అయిపోయిన తర్వాత శనిలో చాలా కష్టపడతాం కదా సార్. మళ్ళీ వచ్చేసి చూడండి, శనిలో చాలా కష్టపడతాము మనము. ఈ బుధుడులో ఏం జరుగుతుందంటే సూర్యుడి నుంచి మళ్ళీ దగ్గర గ్రహం బుధుడే కదా సార్. ఈ శనిలో మనకు కష్టపడిన డబ్బులంతాను బుధుడి దశలో మనకు తెలియజేస్తుంది అనమాట. శని చూడండి ఇక్కడ లేబర్ అవుతాడు, బుధుడు యువరాజు అవుతాడు సార్. బుధుడు అంటే యువరాజు అనమాట, అంటే మళ్ళీ మనం యువరాజులా బతుకుతాం. అప్పుడు మనకు విలువ తెలిసి వస్తుందండి బుధుడి దశలో. శని దశలో ఎంత కష్టపడినామనేది మనకు ఐడియా వస్తుంది. బుధులో మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. బుధ దశలో వివరం గుర్తుపెట్టుకోండి సార్, శని దశ అయిన తర్వాత బుధుడు యొక్క అంతర్దశ చరిత్రలో ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే సూర్యుడి నుంచి పక్కలో బుధుడి గ్రహం ఉంటుంది కాబట్టి. సో ఈ బుధుడు జరిగే 17 సంవత్సరంలో యువరాజు లాగా జీవితం ఉంటుంది. శని యొక్క దశలో దక్కని పేరు, ప్రతిష్ట, గుర్తింపు అన్ని మనకు బుధ దశలో దక్కుతాయి అంటే ఎటువంటి డౌట్ లేదనమాట సార్ వచ్చేసి. నెక్స్ట్ ఏంటి సార్ ఉంటుంది, బుధుడు అయిపోయిన తర్వాత శుక్రుడు ఉంటాడు సార్ వచ్చేసి. సరే, బుధుడు అయిన తర్వాత కేతు ఉంటాడండి. ఇక్కడ మనం కష్టపడినాము, ఇక్కడ ఇంటెలిజెన్స్ గా ఉన్నాము, తర్వాత అన్ని ఎంజాయ్ చేస్తాము యువరాజు లాగా. తర్వాత ఎందుకు కేతు, జ్ఞానం రావాలి కదండి, జ్ఞానం రావాలి కదండి. మీకు యువరాజు పొజిషన్ ఎలా వచ్చింది అని తెలుసుకున్న తర్వాత మీరు రిలీజ్ అవ్వరు. ఆ పొజిషన్ నుంచి తీసేశారు అనుకోండి, మీరు అనుకునేది అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. అదే అండి, బుధ దశ అయిపోయిన తర్వాత మనకు కేతు స్టార్ట్ అవుతుంది అనమాట. బుధుడు అయిపోయిన తర్వాత కేతు స్టార్ట్ అవుతున్నాను. ఈ కేతు దశలో మనకు జ్ఞానం పెరిగిపోతుంది. నేను ఏ లెవెల్లో ఉన్నాను, యువరాజులాగా బతికినానే, నా జ్ఞానం ఇంత ఉండిందే, నేను అర్థం చేసుకోవాలని మనకు జ్ఞానం పెరిగిపోతుంది. పబ్లిక్ పైన ఒపీనియన్ చూస్తున్నామాట. ప్రతి విషయంలో మనం సూక్ష్మంగా పరిశీలిస్తామండి కేతు దశలో వచ్చేసి. అర్థం చేసుకుని మనం ట్రై చేస్తాం అనమాట అండి కేతు. అదేనమాట కేతులో ఏది సూక్ష్మం సార్. మెయిన్ కేతు అంటేనే జ్ఞానం వస్తుంది సార్. ఏ విషయం తప్పు చేసినా కూడా ఫస్ట్ అనుకునేది జరగవు, తప్పులు చేస్తారు, అప్పులు అవుతాయి, హాస్పిటల్కి పోతాయి, ఎవరు ఎలాంటి ఎవరైనా తెలుసుకుంటారు సార్. మరి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం చాలా బాగా తెలుస్తున్నాం అన్నమాట కేతు దశలో వచ్చేసి. కేతు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ శుక్రుడు ఉంటుంది కదా సార్ ఇక్కడ. కేతు అయిపోయిన తర్వాత చూడండి శుక్రుడు, మళ్ళీ మనకు జ్ఞానం వచ్చింది. ఎలా ఉంటుంది అది, కేతు అయిపోయిన తర్వాత శుక్రుడు అనమాట లాస్ట్ వచ్చేసి. చూడండి సార్, కేతులో జ్ఞానం వచ్చేస్తుంది. లాస్ట్ మళ్ళీ ఏమొస్తుందండి, శుక్రుడు అంటే 20 years నీ జ్ఞానం అంతా వచ్చేసి. అంటే బుధుడు తర్వాత చూడండి, బుధుడు 17 ఏళ్ళు అయిపోతాడు, కేతు 7 ఏళ్ళు అయిపోతాడు. తర్వాత శుక్రుడు వస్తుంది, నీకు తెలివి ఉంది. తర్వాత కేతువు కూడా నీకు జ్ఞానం అంతా వచ్చేసింది. శుక్రుడు కాబట్టి నువ్వు మళ్ళీ లగ్జరీగా ఉన్నాని చెప్తారండి. శుక్రుడు అంటే తెలుసు కదా సార్, సోలార్ సిస్టమ్ లో 3వ గ్రహం అనమాట. అంటే బుధుడు తర్వాత శుక్రుడే ఉంటాడు అనమాట. సో మళ్ళీ శుక్రుడు వెళ్తుంటుంది కాబట్టి మళ్ళీ మనము శుక్రుడు యొక్క అంతర్దశ మళ్ళీ మన సొసైటీలో అందరికీ తెలిసేలాగా ఉంటాం అనమాట వచ్చేసి. చూడండి, శుక్రదశ జరిగే 20 సంవత్సరంలో యువరాణి లాగా జీవితం ఉంటుంది. కేతు దశలో అప్పులు, ఆరోగ్య సమస్యలు ఉండింటాయి కాబట్టి శుక్రదశలో విలాసవంతమైన జీవితం మనకు ఉంటుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం అనేది లేదనమాట సార్ వచ్చేసి. సో ఇది మనం అలా ఆలోచించుకునేది. గ్రహాలని అర్థం చేసుకొని, గ్రహ కారకత్వాలు అర్థం చేసుకొని, దాని తర్వాత ఒక దశ తర్వాత ఇంకొక దశ ఎందుకు వస్తుంది అనే దాంట్లో మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సార్ వచ్చేసి. మళ్ళీ చూడండి, సూర్యదశలో అందరికీ తెలుస్తాము, చంద్రుల్లో అందరికీ తెలుస్తాము, కుజుల్లో కోపం ఎక్కువ ఉంటుంది, మనం శత్రువులను ఏర్పరచుకుంటాము, రాహులో మనకు నచ్చేటి ఏమి జరగవు, గురువులో వచ్చేసి మళ్ళీ మనకు అంటే రాహులో మంచి జరిగినా మనం చెడు అనుకుంటామండి, నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, భయపడతాంటాం ఎక్కువ అనేది. గురువులో భయం ఉండదండి, గురు దశలో భయం ఉండదు, సొసైటీలో ఏమి పేరు, గౌరవంగా ఉంటామండి వచ్చేసి, అవమానం పడకుండా ఉంటాం గురువులో. శనిలో ఎలా ఉంటామంటే అవమాన పడతామండి, మన రియాలిటీ తెలిసి వస్తుంది, మన దగ్గర
డబ్బులు లేకపోయినా లేదని చెప్తా ఉంది. గురువులు అలా కాదు, డబ్బులు లేకపోయినా ఉందని చెప్తా ఉన్నాం. పర్సులో 100 రూపాయలు శని దశలో చూపిస్తాం పర్సు తీసి, అంతే అండి. శని దశ తీసుకున్న పర్సు చూడు అంటామండి. గురు దశలో అలా చెప్పం, పర్సు ఇంట్లో పెట్టినా ఉంటాం, ఇంతే తేడా. గురు దశలో పర్సు ఇంట్లో పెట్టినా అని చెప్తాం గౌరవం కోసం. శని దశలో ఏం చేస్తుందంటే పర్సు చూపిస్తారండి. అంటే మన పరిస్థితి అలా ఉంది, మనం దిగజారిపోయినా అనేట్టుగా చెప్తామండి వచ్చేసి. అది శని స్టార్టింగ్ 19 ఇయర్స్ ఉంది కాబట్టి మెల్లమెల్లగా మళ్ళీ మనం పికప్ వేసి మళ్ళీ మనము డబ్బులు సంపాదించుకుంటూ ఉంటామండి వచ్చేసి. అదనమాట. తర్వాత బుధుడు దశలో ఈ శని దశలో పడిన కష్టాలన్నీ మన బుధుడు దశలో మనము యువరాజులాగా వచ్చేసి మనం బతుకుతామని ఎటువంటి డౌట్ లేదనమాట. మళ్ళీ ఏం కావాలి, మనకు జ్ఞానం వస్తుందండి. మళ్ళీ ఇట్లా శుక్రుడు విలాసవంతమైన జీవితం, ఇట్లా 1 by 1 వచ్చేసి లాజిక్ గా వాళ్ళు పరాశర గారు వచ్చేసి జ్యోతిష పండితులు వీళ్ళు ఫిక్స్ చేశారండి వచ్చేసి. ఇదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.